చంద్రగిరి ఓటర్ల జాబితా అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభం కావడంతో చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. దీంతో వారంతా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఆశ్రయించారట. అందుకే చెవిరెడ్డి మీడియా సమావేశం పెట్టి సిఐడి విచారణ తీవ్రత తగ్గించే విధంగా ఎమ్మెల్యే పులివర్తి నానిపై వ్యక్తిగత విమర్శలకు దిగారట. పులివర్తి సైతం మీడియా సమావేశం పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చెవిరెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని అంటున్నారు. మొత్తం మీద ఓటర్ల జాబితా అక్రమాలపై సిఐడి విచారణ చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయని ఎన్నికలకు ముందు నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. ఆ వ్యవహారంలో 3 డిప్యూటీ కలెక్టర్ల పేర్లు తెరమీదకొచ్చాయి. గత 5 ఏళ్లలో ఎక్కువ కాలం పాటు తిరుపతి ఆర్డీఓగా కనక నరసారెడ్డి పనిచేశారు. ఆయన గతేడాది సెప్టెంబర్లో బదిలీ కావడంతో తరువాత ప్రస్తుత ఆర్డీఓ నిశాంత్ రెడ్డి ఆ స్థానంలో నియమితులయ్యారు. 2017-18 మధ్య తిరుపతి రూరల్ తహసీల్దారుగా పనిచేసిన మీసాల కిరణ్ కుమార్ ఆ సమయంలో అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరించారు. అప్పటి నుంచే 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ప్రణాళిక వేసినట్టు టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. తర్వాత ఆయనకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి రాగా చెవిరెడ్డి ఓఎస్డీగా నియమితులయ్యారు. తరువాత గూడూరు ఆర్డీఓగా బదిలీ అయ్యారు. గూడూరు ఆర్డీఓగా పనిచేస్తూ కూడా తరచూ చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ జాబితా తయారీలో జోక్యం చేసుకున్నారని, దాదాపు ఆయనే పర్యవేక్షించేవారని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఎన్నికల ముందు ఈసీకి, ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులు చేశారు. తిరుపతి ఆర్డీఓగా చేసిన కనక నరసారెడ్డి కూడా చెవిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని, ఆయన తరువాత వచ్చిన ప్రస్తుత ఆర్డీఓ నిశాంత్ రెడ్డి కూడా అదే పంథా అవలంబించారని ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో చంద్రగిరి ఓటర్ జాబితాలో బోగస్ ఓటర్ల చేర్పులు, టీడీపీ అనుకూల ఓటర్ల తొలగింపునకు వీరిదే ప్రధాన బాధ్యత అని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రైవేట్ కార్యాలయం నుంచి ప్రధానంగా ఓటర్ల జాబితా మార్పు చేర్పులు జరిగాయని టీడీపీ నేతలు ఫిర్యాదుల్లో ఆరోపించిన విషయం తెలిసిందే. అక్కడ చెవిరెడ్డి వద్ద పీఆర్ఓగా పనిచేసిన ఓ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పాత్ర కూడా కీలకమని ఫిర్యాదుల్లో ఆరోపించారు. అలాగే బెంగుళూరులో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వాముల కార్యకలాపాల నుంచి ఈ పనులు జరిగాయని తాజా ఫిర్యాదుల్లో ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల తహసీల్దార్లు, బీఎల్ఓలు, ఆర్డీఓ కార్యాలయంలో చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లను ఈ 2 ప్రైవేట్ కార్యాలయాల సిబ్బందికి అందజేశారని, వాటి ఆధారంగా బోగస్ ఓటర్లను భారీ ఎత్తున చేర్పించటం, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడం జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జాబితాలో చేర్పులు, తొలగింపుల వ్యవహారం చేపట్టడానికి తిరుపతిలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ విద్యార్థులను వినియోగించారని, ఆ విద్యాసంస్థ యజమాని అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి చెందినవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిఐడి విచారణలో భాగంగా ఇప్పటికే 2 సార్లు తిరుపతి ఆర్డీఓ కార్యాలయంతో పాటు తుడా కార్యాలయంలోకి వెళ్లారు. ముందుగా ప్రస్తుత తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డితో పాటు ఏఓలను, సిబ్బందిని విచారణకు సహకరించమని కోరారు. అయితే రెండోసారి ఆర్డీఓ నిశాంత్ రెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు అరగంట పాటు నిశాంత్ రెడ్డిని విచారించగా ఆయన సహకరించలేదని సమాచారం. ముక్తెసరిగా సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే తిరుపతి ప్రస్తుత ఆర్డీఓ నిశాంత్తో పాటు గత 5 ఏళ్లలో తిరుపతి ఆర్డీఓలుగా పనిచేసిన కనక నరసారెడ్డి, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ను సిఐడి అధికారులు విచారించనున్నారు. ముఖ్యంగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కాల్ డేటాను పరిశీలించాలని టీడీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో దానిపైన దృష్టి సారించే ఆస్కారముంది. తిరుపతిలోని చెవిరెడ్డి ప్రైవేట్ కార్యాలయానికి ఆయన తరచూ రావటం, 6 మండలాల తహసీల్దార్లను అక్కడికి పిలిపించుకోవటం వంటి వాటికి సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీలు కూడా తమ వద్ద ఉన్నాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. కాల్ డేటాను కూడా విశ్లేషించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల సిఐడి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో వెలుగు చూసిన ఓటర్ కార్డుల అక్రమ డౌన్లోడింగ్, నకిలీ ఓటర్ కార్డుల తయారీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న చంద్రబాబు గత ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ జాబితా అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. ఈ 2 అంశాలను కేస్ స్టడీస్గా తీసుకుని భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని భావిస్తున్నట్టు తెలిసింది.
అందులో భాగంగా తిరుపతి, చంద్రగిరి ఓటర్ల జాబితాల అక్రమాలపై లోతుగా విచారణ జరిపించేందుకు ప్రత్యేక అధికారిని నియమించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. వైసీపీ నేతలు ఓటర్ల జాబితాలో ఇష్టానుసారం అక్రమంగా మార్పు చేర్పులు చేయించారని, అయితే తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పరిణామాలు ఆషామాషీగా ఉండవని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఓటర్ల జాబితా అక్రమాలకు బాధ్యులైన వారిపై తీవ్రస్థాయి చర్యలే ఉంటాయని చెప్తున్నారు. ఎప్పుడైతే సిఐడి విచారణ ప్రారంభమైందో రెవెన్యూ అధికారులు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సహకరించిన వారంతా మూకుమ్మడిగా చెవిరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో చెవిరెడ్డి విషయాన్ని పక్కదారి పట్టించడానికి మీడియా సమావేశం పేరుతో మీడియా ప్రతినిధులను పిలిపించి తాను భయపడనని, తన కార్యకర్తల జోలికి వస్తే సహించనని చెప్తూ పెద్దిరెడ్డి సహకారంతో గత 5 సంవత్సరాలు పులివర్తి నాని గ్రానైట్ వ్యాపారం చేసుకున్నాడని, తాను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదన్నారు. చేతి మీదంతా ముసుగులేసపోయి కొట్టారు. నేను వంశీ అనే అతన్ని ముసుగులేసపోయి చిట్టేశ్వరలో కొట్టారు. ఆ రోజు చిన్నగట్టుకులు ఇర్సాద్ అనే అతన్ని ముసుగేసుకుపోయి కొట్టారు. ఇదేం సంస్కృతం నాకు అర్థం కాదు. ముసుగులేసిపోయి ముసుగులు వేసుకొని పోయి దిగడం, కొట్టడం, కత్తులతో పొడవడం, వచ్చేయడం. దీనిలో మీరు సాధించేది ఏంది? ఆ కుటుంబం ఎంత భయపడుతుంది, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. నేను ఎప్పుడైనా నేను ఆ విధంగా కొట్టానో చెప్పండి. ముసుగులేసుకొని పోయి కొడుతున్నారు. మన పూల వ్యాపారస్తుడు ఉంటే ఆ పూల వ్యాపారాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. పాకాలు నిన్న డాబా ఒకటి ప్రవీణ నేతను ఉంటే జేసీబీ తీసుకెళ్ళి డాబా కొట్టేశారు. అరే అతను కడుపు కొడితే అట్లా మనకు అర్థం కాకుండా ఉంది. ఎవరైనా కడుపు కొడతారా? ఈరోజు మీకు చెప్తున్నా, మేము ముందర బహిరంగంగా చెప్తున్నా. అదే నాని గారిని అడుగుతున్నా, 5 సంవత్సరాలు నీకు 2 క్వారీలు ఉన్నాయి, ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మేలేదు? నీ 2 కారులో సజావుగా 5 సంవత్సరాలు జరిగాయంటే మేము సహకరించాం కాబట్టి కదా నీకు జరిగాయి. మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయని అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారి కాడ నుంచి నా వరకు ఈరోజు మీ ముందర చెప్తున్నా నాని గారిని. నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కూడా కాదు. ఇక్కడ మీ అందరూ కూడా తెలుసు. ఇలా తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది. తన రాజకీయ ఎదుగుదల కోసం, తన క్యారెక్టర్ పైన, తన నాయకత్వం పైన, తనకున్న క్యాలిబర్ పైన, తనకున్నటువంటి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పైన, డెవలప్మెంట్ పైన నాయకుడిగా ఎదగాలి. మరోవైపు ఎమ్మెల్యే నానిపై అనేక వ్యక్తిగత విమర్శలు చేశారు. దాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తన క్యారీలపై 50 కోట్లు జరిమానా విధించగా తాను న్యాయస్థానం ద్వారా ఇంటీరియర్ తీసుకుని పోయానని ఆధారాలు చూపించారు. దీంతో పాటు వారం రోజుల్లో చెవిరెడ్డి అక్రమాలను బయటపెడతానని హెచ్చరించారు. దాంతోపాటు ఓటర్ల జాబితా అక్రమాలపై విచారణకు పవర్ఫుల్ అధికారి వస్తున్నారని హెచ్చరించారు. మొత్తం మీద ఓటర్ల జాబితా అక్రమాల్లో పాలు పంచుకున్న అధికారులు చెమటలతో తడిసిపోతున్నారిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.